వెయిట్ లాస్ జర్నీలో వచ్చేసి డే 4 వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందు ముందు వెయిట్ లాస్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం తీసుకుంటున్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాక ఇలా గ్రీన్ టీతో అయితే స్టార్ట్ చేశాను. ఒక ½ కప్ వరకు గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ హనీ వేసేసుకొని గ్రీన్ టీ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి 9:30 టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా సొరకాయ తురుము, కరివేపాకు, ఎల్లిపాయ అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది. అండ్ ఈ వైట్ నువ్వుల కంటే కూడా మీ దగ్గర బ్లాక్ నువ్వులు ఉంటే బ్లాక్ నువ్వులు వేసుకోండి. జస్ట్ టేస్ట్ కోసం ఒక ½ స్పూన్ అయితే షుగర్ వేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్ల వరకు జొన్న పిండి అయితే వేసుకుంటున్నాను. జొన్న పిండి మనకి బరువు తగ్గడానికైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎలాంటి వాళ్ళకైనా జొన్న పిండి చాలా బాగా సెట్ అవుతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని టిక్కీ లాగా అయితే ఒత్తేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని హీట్ అయ్యాక ఇలా టిక్కీ లాగా అన్నీ పెట్టేసుకొని జస్ట్ లైట్గా ఒక ½ స్పూన్ వరకు అన్నిటి మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 దిక్కులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి. మన సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే సొరకాయ టిక్కీ కర్డ్తో అయితే ఫినిష్ చేసేసాను. లంచ్లో వచ్చేసి నేను ఇడ్లీ సాంబార్ చట్నీ తీసుకుంటున్నాను. ఏంటండి ఇడ్లీ సాంబార్ చట్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటారు అనేసి అనుకోవచ్చు కదా. యాక్చువల్లీ ఇడ్లీ అనేది మార్నింగ్ కోసమే పెట్టేశాను, కానీ ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ కదా, ఇడ్లీకి అస్సలు పులవలేదు, అందుకే లంచ్లో అయితే తీసేసుకున్నాను. ఈవినింగ్ 4:30 to 5 ఆ టైంలో కొంచెం స్నాక్స్ టైంలో ఆకలేస్తుంది కదా, అప్పుడు ఒక 1 కప్పు మకానాని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. మకానాలో చాలా రకరకాల పోషకాలు అయితే ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, చాలా అంటే చాలా రకాల పోషకాలు అయితే కలిగి ఉంటాయి. మనకి మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి అయితే చాలా మంచి స్నాక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మకానాలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మకానా అయితే మంచిగా రోస్ట్ చేసేసుకొని నేతిలో ఉప్పు కారం వేసేసుకొని మకానా రోస్ట్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే మకానా అయితే ఇలా తీసేసుకున్నాను. నైట్ డిన్నర్లో వచ్చేసి ఈరోజు లైట్గా సలాడ్ తీసుకుందాం అనేసి అనిపించింది. బాయిల్ చేసుకున్న కాబోలి చెన అండ్ పల్లీలు, ఈ పల్లీలు అయితే నేను పల్లికాయ తీసుకొచ్చి ఉడకబెట్టి పల్లీలు తీసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర అండ్ కొంచెం మనకి పులుపుకు తగ్గట్టు లెమన్ అయితే ఒక ½ లెమన్ అయితే నేను ఇలా స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇందులోనే స్పైసీ తగ్గట్టు బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, మీ దగ్గర ఏమైనా చాట్ మసాలాలు ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర చాట్ మసాలా అయితే లేదు. జస్ట్ సింపుల్గా ఇలా అయితే వేసేసుకొని ఈ సలాడ్ అయితే నేను డిన్నర్లో అయితే తీసుకున్నాను. చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ సలాడ్, మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మరి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.